వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2024 ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవారు కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో నాకు మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాను. మీ యొక్క జాతకాన్ని వీక్షణ చేసి దానికి తగ్గట్టుగా చక్కటి పరిహారాన్ని చెప్తాను. మీరు చక్కటి ఫలితాన్ని కూడా పొందవచ్చు. అట్లానే మన ఛానల్ని చూస్తున్న వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా గ్రహ మార్పులు చూసినట్టయితే రవి 17వ తారీఖున కర్కాటకంలో నుంచి తన స్వస్థానమైన సింహరాశిలోకి చేరబోతున్నాడు 17వ తారీఖు తర్వాత కుజుని చూసినట్టయితే 26వ తారీఖు దాకా ఈయన వృషభంలోనే గురువుతో కలిసి ఉంటున్నారు. ఆ తర్వాత బుధుడిని చూసినట్టయితే వక్రంలో ఉన్న బుధుడు ఆగస్టు 11వ తారీఖున కర్కాటకానికి చేరబోతున్నాడు. ఆ తర్వాత గురువుని చూసినట్టయితే ఈయన వృషభంలోనే ఉంటున్నాడు. తర్వాత శుక్రుని చూసినట్టయితే 25వ తారీఖు దాకా కూడా ఈయన సింహంలోనే ఉండి ఆ తర్వాత కన్యారాశిలోకి చేరబోతున్నాడు శుక్రుడు. ఆ తర్వాత మనందరికీ తెలిసినట్టే శని వచ్చేసరికి కుంభంలోనే ఉంటున్నాడు. రాహు మీనంలో, కేతు కూడా కన్యారాశిలో కేతు కూడా సంచారం జరుగుతుంది. దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అని తెలుసుకుందాం. ఇప్పుడు తులారాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా పంచమంలో శని సంచారం, ఆయన పంచమాధిపతి ఉన్నాడు. ముఖ్యంగా ఇక్కడ దంపతులకి సంతాన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అంటే సంతానం లేనివారు సంతాన పరంగా ఏదైనా ప్రయత్నం చేసేవారికి కొంత అనుకూలించట్లేదనే చెప్పాలన్నమాట. అట్లానే వీరికి శని కూడా పంచమంలో ఉండేటప్పటికీ ముఖ్యంగా విద్యార్థులకు కూడా అంత అనుకూలత లేదని చెప్పాలి. పంచమం విద్యను కూడా చెప్తూ ఉంటుంది పంచమ స్థానం. కాబట్టి విద్యార్థులకు కూడా అంత అనుకూలత లేదని చెప్పాలి. ఆ తర్వాత 6వ స్థానంలో రాహు సంచారం. ఇప్పుడు 6వ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో కొంత శత్రు జయం అనే చెప్పాలి. మీతో ఎవరన్నా గొడవ పడాలన్నా, మీతో ఏదన్నా వాదన పెట్టుకోవాలన్నా అవతలవాడు ఖచ్చితంగా భయపడాలన్నమాట. అవతలవాడికి సరైన సమాధానం చెప్పగలరు ఈ యొక్క తులారాశి వారు రాహు 6వ స్థానంలో ఉండడం వల్ల. అట్లానే చూసినట్టయితే వీరికి 8వ స్థానంలో గురు కుజుల సంచారం. ఎప్పుడైతే 8వ అష్టమంలో గురువు ఉంటాడో అనారోగ్య సమస్యలు పెంచుతాడు. విద్యార్థులకి అంత అనుకూలత లేదనే చెప్పాలి. అట్లానే విద్యార్థులకి వారి విద్యకు తగ్గ ఉద్యోగం లేకపోవడం, అట్లానే కులవృత్తి చేసుకునే వారికి కూడా అంత అనుకూలంగా లేదనే చెప్పాలన్నమాట ఈ తులారాశి వారికి. ఆ తర్వాత కుజుడు కూడా ఈ యొక్క గురువుతో ఎప్పుడైతే కలిసి ఉన్నాడో అష్టమంలో అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. మీలో కొంచెం వేగం తగ్గే అవకాశం ఉంది. అట్లానే మీకు ఏదన్నా ఈ యొక్క కండరాలకు సంబంధించిన రోగం ఏదన్నా వచ్చే అవకాశం ఉంది. అంటే బాడీ పెయిన్స్ కానీ, ఒళ్ళు నొప్పులు కానీ ఇట్లాంటి అనారోగ్యానికి మీరు గురయ్యే అవకాశం ఉంది. కొంత జాగ్రత్త తీసుకోండి. ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ దశమంలో కూడా రవి ఉన్నారు. ఎప్పుడైతే దశమంలో రవి ఉన్నాడో చక్కగా అనుగ్రహిస్తున్నాడు. మీలో కొంత 17వ తారీఖు దాకా కొంత రవి అనుగ్రహం ఖచ్చితంగా ఉంది. 17 తర్వాత ఆయన ఎప్పుడైతే 11వ స్థానంకి వెళ్తాడో అప్పుడు కూడా బాగున్నాడని చెప్పాలి. కొంత రవి ఎప్పుడైతే 11వ స్థానంలోకి దశమంలో ఉంటాడో కొంత మీలో ఈ యొక్క కోపావేశాలు పెరిగే అవకాశం ఉంది. మీరు ఏదైనా గట్టిగా ఒక మాట మాట్లాడితే ఒక 10 మంది అలా నుంచొని ఉండిపోయే అవకాశం, అంటే మీ మాట వినడానికి, మీ మాటకి కట్టుబడి ఉండే అవకాశం కూడా ఉందన్నమాట మీ కుటుంబం. ఆ తర్వాత చూసినట్టయితే బుధుడు శుక్రుడు కూడా ఏకాదశంలో శుక్రుడు చక్కగా బుధుడు కూడా అనుగ్రహిస్తున్నాడు. 17 తర్వాత రవి కూడా ఏకాదశంలోకి వెళ్ళి చక్కగా మీకు చక్కటి యోగాన్ని ఇవ్వబోతున్నాడు. అట్లానే వీరికి వ్యయంలో కేతు సంచారం. ఎప్పుడైతే వ్యయంలో కేతు ఉంటాడో మీరు కొంత జ్ఞానపూరితమైనటువంటి ఆలోచనలు తక్కువగా ఉంటాయి. మీకు ఆలోచన శక్తి అనేది తక్కువగా ఉంటుంది. అట్లనే ఏ విషయాన్నైనా సరే ఒకరి సలహా తీసుకుంటే కానీ ఆ విషయంలో మీకు ఒక క్లారిటీ రాదు. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోండి తులారాశి వారు. ఎలా చూసినా తులారాశి వారికి చక్కగా రవి అనుగ్రహం బాగుంది. అట్లానే బుధ శుక్రుల అనుగ్రహం బాగుంది. అట్లానే రాహు అనుగ్రహం బాగుంది. కాబట్టి ఎలా చూసినా కొంత అనుకూలత ఉందనే చెప్పాలి తులారాశి వారికి ఆగస్టు నెలలో. ఒక కేతువు శని కుజ గురువుల అనుగ్రహం అంతగా లేదని చెప్పాలన్నమాట. కాబట్టి ఈ యొక్క ఆగస్టు నెలలో చక్కగా తులారాశి వారికి చక్కటి ఫలితాన్ని పొందడానికి చక్కగా మీరు కృష్ణుడికి బాగా ఆరాధన చేయడం మంచిదన్నమాట. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయండి. కుజుడు బాలేదు కాబట్టి చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అట్లానే గురువుకి కూడా ఆరాధన చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలు మీకు వచ్చే అవకాశం ఉందన్నమాట. చూశారు కదా ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉందో. కాబట్టి మీ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకేంతేనండి. సెలవు, నమస్కారం.